హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. గోంగూర పచ్చి రొయ్యల కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదండి. ఈ కర్రీ అనేది ఎవరికైనా నచ్చుతుంది కదండి. మరి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఇక్కడ నేను 3 కప్పుల వరకు తీసుకున్నానండి. అలానే దీనిలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పెద్దవి 4 పచ్చిమిర్చి తీసుకున్నా. అలాగే చేసి పెట్టుకున్న ఒక చిన్ని ఉల్లిపాయ, అలానే ఒక టొమాటో, 2 పచ్చిమిర్చి వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పీసెస్ లాగా. తర్వాత కుక్కర్ తీసుకుని దానిలోకి గోంగూర పచ్చిమిర్చిని వేసి ఒక విజిల్ పెట్టించుకుంటే సరిపోతుందండి. నార్మల్ గా అయితే ఈ గోంగూరని ఉడికించుకుని తర్వాత దీన్ని వాడ్చుకుంటారు కదండి. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మనకి త్వరగా అయిపోతుంది కర్రీ కూడా. తర్వాత గోంగూరలో వాటర్ ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ ని వేస్ట్ చేయకుండా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. పూజ సామాన్లు క్లీన్ చేసే ముందు చింతపండు యూజ్ చేస్తారు కదండి. దానికి బదులు ఈ వాటర్ తో ఒకసారి క్లీన్ చేసి పీతాంబరి పౌడర్ తోనైనా షబీనా పౌడర్ తో అయినా ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి ఆ సామాన్లు అనేది మరకలు లేకుండా బాగా వచ్చేస్తాయి. తర్వాత ఈ ఉడికించుకున్న గోంగూర బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం తలసరిగా ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు కారం, టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 1 కప్ వరకు చింతపండు జ్యూస్ ను కూడా వేసుకోవాలి. 3 కప్స్ గోంగూరకి 1 కప్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి. అలానే 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కర్రీ అనేది బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకి కర్రీ అనేది దగ్గర పడింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 4 వరకు ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి, చిన్నవైతే ఒక 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. కొంచెం ఎక్కువే కరివేపాకు కూడా తీసుకోవాలి. దానితో పాటే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు తీసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు 1 కప్ వరకు తీసుకోవాలి. తాలింపు కోసం పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి సగం వేగిన తర్వాత మినపప్పు, అలానే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. వాటిని కూడా వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుని లాస్ట్ లో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుని 1 నిమిషం బాగా వేగిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర పచ్చిరొయ్యల కర్రీ. వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చిరొయ్యల కర్రీ వేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే టేస్ట్ అనేది భలే ఉంటుంది కదండి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.